అంటే మొదటి అధ్యాయము 21వ వచనంలో ఉన్న మాటను బట్టి మనం రక్షణ అంటే ఏంటో అక్కడ వివరంగా తెలుసుకోగలుగుతాం. చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అని గాబ్రియేలు దూత మరి యోసేపుతో మరియమ్మ గారితో చెప్పినటువంటి మాట ఇది. చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి జన్మించినప్పుడు ఆ గాబ్రియేలు దూత మరి పొలంలో చలి కాచుకుంటున్నటువంటి మందలను కాచుకుంటున్నటువంటి కొంతమంది గొర్రెల కాపర్లతో ఆ దూత ప్రత్యక్షమై ఒక మాట సెలవిస్తుంది. ఏంటంటే, ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేకాదు, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని ఈ దూత ఆ గొర్రెల కాపర్లకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక శుభవర్తమానం తెలియజేసింది. ఆ రోజున ఆ దూత తెలియజేశాడు. ఆ శుభవర్తమానం కేవలం గొర్రెల కాపర్లకో, లేకపోతే ఇక్కడ ఉన్న మనకో, లేకపోతే ఆల్రెడీ క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారికో కాదు. ఆ వర్తమానం అది ప్రపంచం అంతటికి. ఏమండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ వర్తమానం చాలా సంతోషకరమైన వర్తమానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పరలోకము నుండి పంపబడిన వర్తమానం. అది దేవదూతల ద్వారా ప్రకటించబడిన వర్తమానం. అది సో ఏంటి ఆ వర్తమానం అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం. ఏంటి ఆ వర్తమానం అంటే, ఈ 21వ వచనంలో మళ్ళీ క్లియర్గా ఉంది కదా, తన ప్రజలను వారి పాపముల నుండి. ఇప్పుడు ఆ వర్తమానం ఏంటి చెప్పండి, ఇక్కడ క్లియర్గా ఉంది కదా మత్తయి సువార్తలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇది ఆ శుభవర్తమానం. అర్థమైందా? ప్రపంచానికి దేవదూతల ద్వారా దేవుడు తెలియజేసినటువంటి వర్తమానం ఏంటంటే, ఆ శుభవర్తమానం, ఆ సంతోషకరమైన వర్తమానం ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు అని యోసేపుతో గాబ్రియేలు దూత, అదే గాబ్రియేలు దూత యోసేపుతో కూడా తెలియజేశాడు. ఇప్పుడు ఈ 2 వచనాలు మనం క్రోడీకరించినప్పుడు, అంటే కలిపి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ 2 వచనాలు కూడా రక్షణ అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. రక్షణ అంటే ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక అని అంటే, ఇప్పుడు రక్షణ అంటే ఏంటి? పాపముల నుండి చెప్పాలి. పాపముల నుండి ఆయన రక్షించడం కాదు. రక్షణ అంటే ఏంటి? పాపముల నుండి విడుదల. రక్షణ అంటే మనం బాప్తిస్మం పొందడం అనుకుంటున్నాం. రక్షణ అంటే మనము నీళ్ళల్లో మునగడం అనుకుంటున్నాం. రక్షణ అంటే మనం ఏదో సంఘంలో చేర్చబడడం అనుకుంటున్నాం. రక్షణ అంటే మనం ఏదో బలలో పాల్గొనడం అనుకుంటున్నాం. ఇదంతా మంచిదే, అదంతా కూడా సెకండరీ. ఫస్ట్ ఏంటంటే, రక్షణ అంటే పాపముల నుండి విడిపించబడుట. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల
వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. రక్షణ అంటే పాపముల నుండి విడిపించబడుట. రక్షణ అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టుట. రక్షణ అంటే లోక జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలేయడం. అందుకే కదా మరి ఆ పాపాత్మురాలైన స్త్రీ రాళ్లతో తరుమబడుతూ ప్రభు దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు ప్రభు అన్నాడు కదా, మీలో పాపము లేనివాడు ఎవడో మొదటిగా రాయి వేయండి. అక్కడ ఎవడేలా. ప్రభు కొన్ని నిమిషాలు అయిన తర్వాత ఆయన తల ఎత్తి చూసి, అమ్మా ఎవరో నేను శిక్షించలేదా అని అంటే, ఆ మంది లేదు ప్రభువా అంది. ప్రభు అన్నాడు, నేనును నిన్ను శిక్షించను, ఇకను వెళ్ళి పాపము చెయ్యవద్దు. అంటే అక్కడ ఆ మాట మెన్షన్ చేశాడు దేవుడు. యేసు ప్రభు వారు ఆ మాట కలిపాడు అక్కడ. ఇకను వెళ్ళి నువ్వు పాపము చెయ్యవద్దు అంటే రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. రక్షణ అంటే అదే, పాపము నుండి విడిపించబడడం, పాపపు సంకెళ్ళ నుండి, పాపపు కట్ల నుంచి, సాతాను బంధాల నుంచి, వ్యసనాల నుంచి, పాపపు రోగము నుంచి విడిపించబడమే రక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనకై మనం చేసుకోలేము. అది ఒక వ్యక్తి ఈ పాపముల నుంచి తనకు తానే విడుదల పొందుకోవడం అనేది అది సాధ్యమయ్యే పని కానే కాదు. ఒక వ్యక్తి పాపముల నుండి పక్కకు రావడం అనేది అది సాధ్యమయ్యే పని తనకు తానే ఆ శక్తి మనిషికి లేదు. ఎందుకని? పాపము చేయువాడు పాపమునకు దాసుడై ఉన్నాడు అని ప్రభు మాట్లాడాడు. మరి పాపము చేయువాడు పాపమునకు దాసుడు అంటే దాని అర్థం ఏంటంటే పాపమే మనిషి మీద యజమానిగా ఏలుబడి చేస్తుంది. ఇక ఆ యజమానుడు పాపమే. ఆ యజమానుడు ఎవరో? సాతానే. యజమానుడు ఎవరో? చీకటే. ఆ చీకటి సాతాను మనిషిని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. మనిషి మీద ఏలుబడి చేస్తున్నాడు. మనిషి జీవితాన్ని పాడు చేస్తున్నాడు. చివరికి అధోగతి పాలు చేసేస్తున్నాడు. కనుక ఇప్పుడు అక్కడి నుంచి విడిపించబడాలంటే మనిషికి శక్తి సరిపోతుందా? తన శక్తి సరిపోతుందా? చాలతల్లా. అందుకే కదా చాలామంది అనుకుంటారు, నేను రేపు మానేద్దాం అనుకుంటారు. రేపు కాదు కదా, 2-3 ఏళ్ళు అయినా మానలేడాడు. రేపు కాదు, ఆడు జీవితాంతం మారలేడు. అతనిని విడిపించడానికి ఒక వ్యక్తి కావాలి, ఆయన యేసుక్రీస్తు. అందుకని ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడు. చాలామంది అనుకుంటారు, నేను మానేస్తా. ఏంటి మానేసేది? నీ వల్ల అవుతుందా? నేను మానేస్తా, గుడికి వస్తా. ఏంటి మానుతావు? ఎప్పుడు మానుతావు? ఏం మానుతావు? మనిషి నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు. నీ శక్తి చాలదో. ఆ సాతాను చేతుల్లో నుండి విడిపించబడాలంటే, ఆ చీకటిలో నుండి, ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడాలంటే నీ శక్తి చాలదయ్యా. అందుకనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి రక్షకునిగా దిగొచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే తన ప్రజలను, మనం ఆయన ప్రజలము, తప్పిపోయాం గొర్రెల్లాగా. ఎవడికి వాడు తన సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవడికి తోచినట్టుగా వాడు నడుస్తున్నాడు. ఎవడు తోచినట్టుగా వాడు బ్రతుకుతున్నాడు. వారందరూ కూడా దేవుని మార్గాన్ని నుండి తొలగిపోయి ఇష్టానుసారంగా త్రోవ తప్పిన గొర్రెల వలె జీవిస్తుండగా ఆయన ఈ లోకానికి లోక రక్షకునిగా దిగొచ్చాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. ఆయన యేసు. దేవునికి స్తోత్రం. యేసు అనగా రక్షకుడు. రక్షణ అంటే ఏంటి? ఇంతకీ ఏంటండి రక్షణ అంటే? మరి పాపం చేస్తున్నవాడు రక్షణ పొందినట్ట, పొందనట్ట? చెప్పండి. చాలామంది బాప్తిస్మాలు తీసుకొని కూడా
ఈ పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నారండి. మరి వాళ్ళు రక్షణ పొందినట్ట లేకపోతే రక్షణ పొందినట్ట? వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేము నీళ్ళల్లో మునిగాం కాబట్టి మాకు ఏమో వచ్చేసింది, మాకు రక్షణ వచ్చేసింది. వాళ్ళ దృష్టిలో మేము ఎక్కడికో వెళ్ళి మేము ఏదో మునిగొచ్చాం కాబట్టి మాకు రక్షణ వచ్చేసింది. ఏంటి వచ్చేసింది? రక్షణ కాదు వచ్చింది. రక్షణ వస్తే ఏం చేయాలా? పాపముల నుండి విడుదల పొందాల్సిందే ఖచ్చితంగా. అమ్మ నువ్వు వెళ్ళి ఇక నువ్వు పాపము చెయ్యవద్దు. మగ్దలేని మరియా ఏమంటే 7 దయ్యాలు పట్టుకొని ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది ఆ మగ్దలేని మరియా. 7 దయ్యాలు వదిలిపోయినాయి దెబ్బకి. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క హస్తం ఎప్పుడైతే ఆయన మాట, ఆయన హస్తం, ఆయన చూపు, అనుగ్రహం ఆ మీద పడిందో 7 దయ్యాలు వదిలిపోయినాయి దెబ్బకి. ఆయన విడిపిస్తాడు, దయ్యాల నుంచి విడిపిస్తాడు, చీకటి నుండి విడిపిస్తాడు. ఏమంటే చీకటి శక్తుల నుండి, దయ్యపు శక్తుల నుండి, ఏమంటే పాపము, పాడు చేసే పాపము నుంచి ఆయన విడిపిస్తాడు తప్ప ఏమంటే మనం ఎక్కడ విడిపించుకోగలం? మనకు ఆ శక్తి ఎక్కడిది? అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించయ్యా. మనం ఆయన వైపు చూచి మనం అడిగితే దేవుడు తప్పకుండా మనకి రక్షణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చిన వారికి మాత్రం కూడా ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. ఏమండి, ఆయన దగ్గరకు వచ్చింది ఆ ఊరిలోనే భయంకరమైన స్త్రీ అంట. ఆమె వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని, ప్రియదేం పిల్లరా ఎంత పశ్చాత్తాపడిపోతుందో కదండి. మనం చూస్తే ప్రభు అన్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్కనున్న వాళ్ళు, పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళందరూ గొణుగుతున్నారు. అసలు పాపాలు క్షమించడానికి ఈయనకేం అధికారం ఉంది? అసలు ఎవరు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? ఈయన తండ్రి మనకు తెలుసు కదా. ఇతని తండ్రి వడ్రంగి పనిచేసే అతను కదా. ఇతని తల్లి కూడా మనకు తెలుసు. ఇతని అన్నదమ్ములు అందరూ మాకు తెలుసు కదా. ఈయన పాపాలు క్షమించాను అంటాడు. ఏంటి అసలు ఎవరు ఇతను? వాళ్ళకే అర్థం కాల యేసు ప్రభు ఎవరో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలామందికి అర్థం కావట్లేదు యేసు ప్రభు ఎవరో. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలో కంటే మన పాపముల నుంచి మనలను విడిపించడానికి వచ్చాడు. ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు పొందాలండి రక్షణ? ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన జన్మించాడు మన కోసం. ఆయన మన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. మన కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. మన కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. మన కోసం ఆయన సమాధి చేయబడ్డాడు. మళ్ళా తిరిగి 3వ దినమున లేచాడు. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మనం ఎందుకు పొందాలి అసలు రక్షణ? ఏమండి, ఎందుకు పొందాలి అంటే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను 3వ అధ్యాయంలో అంటాడు కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను 3వ అధ్యాయంలో రండి, 3వ అధ్యాయంలోకి రండి, 7వ వచనం చదవండి. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా రాబోయే ఉగ్రత నుండి మిమ్ములను తప్పించుకొనుటకు. ఎందుకు పొందాలి? ఇక్కడ మాట అంటున్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. రక్షణ ఎందుకు పొందాలండి? రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి. ఏమండి, ఇప్పుడు రైల్వే స్టేషన్లో రైలు ఆగుంది. మనం ఇటు ఉప్పులూరు ఇటు వెళ్తే ఆ పొలాల్లో గేదెలు మేపేవాళ్ళు ఉంటారు. ఆ గేదెలు అప్పుడప్పుడు ఏమని చేస్తాయంటే ఆ రైలు ట్రాక్ మీదకి వచ్చి నిలబడతా ఉంటాయి. ఆ గేదెలు మేపేవాళ్ళు కూడా పక్కనే నిలబడి ఉంటారు. ఆ రైలు స్టేషన్లో ఎప్పుడైతే నిలబడి ఉన్న ఆ ట్రైను కోత వేసిందో వెంటనే ఏం చేస్తారు? ఈ గేదెలు మేపే ఆ గేదెలని గబగబా పక్కకి తోలుకెళ్ళిపోతారు.
లేకపోతే ఊరినే సరదాగా కూర్చుంటారు కొంతమంది కుర్రోళ్ళు, ఆ రైలు ట్రాక్ మీద కూర్చుంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రైలు రాలేదు కదా అప్పుడే అని చెప్పి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే స్టేషన్లో అది కోత వేసిందో వీళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు వస్తే రాని మమ్మల్ని ఏం చేస్తుంది అనుకోవాలా? ఆ ట్రైన్ ఎంత మనకింద ఎంత అది అనుకుంటారా? ఏం చేస్తారు మరి? ట్రైన్ కోత వేసిందమ్మా. ఎందుకు వేసింది కోత? నేను బయలుదేరాను, ఎవడైనా ట్రాక్ మీద ఉంటే నుజ్జు అయిపోతాడు, జాగ్రత్త అని చెప్పడానికి. నేను బయలుదేరానమ్మా, ఎవడైనా ఒకవేళ ట్రాక్ మీద ఉంటే మీ గేదెలో మీ గొర్రెలో మీరు ఎవరున్నా సరే పక్కకు తప్పుకోండి అని చెప్పడానికి కోత వేసింది రైలు. అదేంటిది? అది ఉగ్రత. రాబోయేదేంటి? ఉగ్రత అంటే ప్రమాదం. ప్రమాదం రాబోతోంది, జాగ్రత్త జాగ్రత్త, తప్పుకోండి అని చెప్పడానికి అది కోత వేసింది. అది ఇప్పుడు ఆ కోత విన్నవాడు ఏం చేయాలా? ఖచ్చితంగా పక్కకు జరగాల్సింది. ఒకళ్ళు జరగను నేనంటే జరగను, ఎవడైతే నాకేంటి, ఎవడు చెప్పినా నేను వింటానా, ఇటువంటి మెంటాలిటీతో ఉంటారు చాలామంది. ఒకడు చెబితే నేను వింటానా, ఎరా కోతేసింది తప్పుకోమని నేను తప్పుకుంటానా అని పక్కనోడిని అడుగుతాడు. నేనేంటో తెలుసు కదరా నీకు, ఎవడు చెప్పినా నేను వినను. అది కోతేస్తే, రైలు కోతేస్తే నేను తప్పుకోవాలి ఇక్కడ, నేను ఎవడు చెప్పినా వినను. అటువంటి వాడిని ఏం చేస్తారంటే స్నేహితులు కాళ్ళు చేతులు పట్టుకొని పక్కకి తీసుకెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. అదే పౌలు ఏమన్నాడంటే, కొంతమందిని అగ్నిలో నుండి లాగినట్టుగా మీరు లాగండి బయటికి అన్నాడు. అంటే పాపంలో నుంచి మీరు కొంతమందిని అగ్నిలో నుండి లాగినట్టు లాగండి. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది అనుకోండి, ఇల్లు కాలిపోతుంది, లోపల మనిషి అయ్యో బాబు కేకలేస్తూ ఉంది, అయ్యో నేను చిక్కుపోయానయ్యా రండి రక్షించండి అని కేకలేస్తుంది. మరి కేకలేస్తూ ఉన్నప్పుడు ఎవరొక వెళ్ళి ఆ తలుపులు బద్దలు కొట్టి ఆ మనిషిని బయటికి లాక్కొచ్చేయాలి కదా. అలాగే ప్రియ దేవుని పిల్లరా గమనించండి, రాబోయేదేంటి? ప్రమాదం. ఒకవేళ ఈ ఇల్లు కాలిపోయినా నాకేం సంబంధం లేదు, నేను ఇంట్లోనే కూర్చుంటానంటే ఏమవుతుంది? కాలితే కాలనివ్వండి, ఇంట్లోనే కూర్చుంటాను, నేను బయటికి రాను, మీరెవరు నన్ను లాక్ రావాల్సిన అవసరం లేదు అని ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది అండి? మాడి మష్ అయిపోద్ది. అదేంటిది? అది ప్రమాదం, ప్రమాదం, ప్రమాదం. అందుకని రాబోయేది ఏంటిదంట? ఉగ్రత, ఉగ్రత, ఉగ్రత. మనకు పాటలు బాగా ఇష్టం కదా, ఏమండి? పాటలు బాగా ఇష్టం. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. ఏ రోజు అది? ఏ రోజు అమ్మ అది? ఉగ్రత రోజు. ఆ ఉగ్రత రోజు పాపులందరూ కూడా రొమ్ము కొట్టుకొని ఏడుస్తారట. అప్పుడు అయ్యో మా బోధకుల మాట మేము ఎలా వినకపోతిమి, ఈ సేవకుల మాట మేము ఎందుకు వినలేదు, ఇదిగో ఈ సువార్థికుల మాట మేము ఎందుకు వినలేదు, ఇదిగో మేము బోధకులు దేవుని సేవకులు చెప్పే మాటలు మేము ఎందుకు వినలేదు, మేము ఎందుకు వాటిని పెడచెవిన పెట్టామో, అయ్యో ఉగ్రత రానే వచ్చింది కదా, ఇప్పుడు మమ్మల్ని రక్షించేవాడు ఎవడో. అప్పుడంట ఆ 7 ఏండ్ల శ్రమల్లో తట్టుకోలేకంట ఒక్కొక్కడు ఆ పర్వతాలను చూసి ఆ కొండలను చూసి అంటాడంట కదా, ఓ పర్వతములారా మీరు వచ్చి మా మీద పడండి, ఓ కొండలారా గుట్టలారా మీరు వచ్చి మా మీద పడండి అంటారంట. ఎందుకో తెలుసా? దేవుని చేతిలో పడడం కంటే ఆ కొండ నా మీద పడి చచ్చిపోవడం మేలు అనుకుంటారంట ఆ రోజుల్లో. అర్థమైందా? నేను దేవుని చేతిలో పడ్డానికి నా పని అయిపోయినట్టే. జీవం గల దేవుని చేతిలో పడ్డ బహుభయంకరం అని ఉంది బైబిల్లో. బహుభయంకరం అంటే మామూలుగా ఉండదు, ఇక మామూలుగా ఉండదు.
అప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఎవరైతే ఆయన సువార్త విని ఎవరిని పెడచెవిని పెట్టి సువార్త విని రక్షణ పొందకుండా, సువార్త విని దేవుని మనస్సు ఇవ్వకుండా, సువార్త విని హృదయం ఆయనకి సమర్పించకుండా ఎవరైతే ఉన్నారో వారు అంటారండి, ఓ కొండలారా మీరు వచ్చి మా మీద పడండి, ఓ గుట్టలారా మీరు వచ్చి మా మీద పడండి, అయ్యా బండరాళ్ళారా మీరు వచ్చి మా మీద పడండి, మీరు మా మీద పడడమే మంచిది, మేము దేవుని చేతిలో పడ్డామని ఇక మా పని అయిపోయినట్టే. ఏంటిది అది? ఆ రోజు ఉగ్రత. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొక్కరు పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, చెట్టుకొక్కరు అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో అయ్యలారా రక్షణ పొందండి, బూదిగంత నివాసులారా రక్షణ పొందండి, రక్షణ పొందండి, రక్షణ పొందండి. ఇదిగో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ప్రభువు పిలుస్తున్నాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఒకవేళ ఈ సమయం ఒకవేళ మిస్ అయిపోతే రేపు నీది కాదేమో. డిఎల్ మోడీ గారు అమెరికా దేశంలో ఒక ప్రాంతంలో ఆయన సభలు ఏర్పాటు చేస్తే ఆయన మీటింగ్కి వెళ్ళాడట. మొదటి రోజు ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత పిలిపిచ్చాడు. అయ్యా ఈ వాక్యం విని ఎవరైనా ఒకవేళ మారు మనసు పొంది మరి బాప్తిస్మానికి సిద్ధపడితే మీరు ముందుకు రండి అని అంటే, ఒక ధనవంతుడు అంటండి ముందుకు వచ్చాడంటండి. ముందుకొచ్చి అయ్యా నేను ప్రభువుని అంగీకరిస్తానయ్యా అని అంటే ఆయన చాలా సంతోషపడ్డాడంట సేవకుడు. అయ్యా మరి బాప్తిస్మం తీసుకుంటావా అని అంటే ఈ ధనవంతుడు అన్నాడంట, అయ్యా నాకు బిజినెస్లో కొన్ని లావాదేవీలు ఉన్నాయి, ఈరోజు నేను ఇంటికి వెళ్ళి అవన్నీ కూడా సెటిల్ చేసుకొని రేపు వచ్చి నేను బాప్తిస్మము పొందుతాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండో రోజు సభ జరిగింది. సభ అయిపోయిన తర్వాత డిఎల్ మోడీ గారు అంట అక్కడ ఆర్గనైజర్స్ని అడుగుతున్నాడు, నేను ఒక ధనవంతుడు ఈరోజు బాప్తిస్మం తీసుకుంటానని ఒప్పుకోలు చేశాడు కదా, అతను రాలేదా అని అంటే ఆర్గనైజర్స్ అన్నారండి, అయ్యా మీకు తెలియదా అతను నిన్న వెళ్తానే కారులో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడయ్యా, వెళుతూనే చనిపోయాడయ్యా. అయ్యో ఏం పోగొట్టుకున్నాడు? రక్షణ రేపు నీది కాదు. ఏమండి మరుక్షణం నీది కాదు, రేపు నీది కాదు. చాలామంది అనుకుంటారు కదా మారు మనసు తర్వాత పొందవచ్చులే, రక్షణ తర్వాత పొందవచ్చులే, చాలామంది అనుకుంటారు. కానీ రేపు నీది కాదని బైబిల్ చాలా స్పష్టంగా పదే చెబుతున్నా సరే మనం నెమ్మక నీరెత్తినట్టుగా రేపు సంవత్సరం నెల గడువు మనమే పెట్టుకొని అప్పుడు పొందవచ్చులే రక్షణ అనుకున్నారు చాలామంది. ప్రియ దేవుని పిల్లరా, రాబోయే ఉగ్రత నుంచి నిన్ను తప్పించడానికి, రాబోయే ప్రమాదం నుంచి, రాబోయే నిత్య అగ్నిగుండం నుంచి నిన్ను తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన పిలుపు వింటావా? ఆయన పిలుపుని లోబడతావా? ఆయన పిలుపుని ఆయన సన్నిధికి వస్తావా? ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? నువ్వు రక్షించబడతావు. ఏమండి రోమాపత్రికలో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే కాగా క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదో. దేనికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఎందుకనగా ఆయన తన గాయాలలో నిన్ను దాచే దేవుడు.
ఆయన తన గాయాల్లో నిన్ను భద్రపరిచే దేవుడు. ఆయన ఏ శిక్ష లేదు, ఏ ఉగ్రత రాదు నీ మీదకే. ఆయన కాపాడే దేవుడు. ఆయన కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరేంటి ఏమండి ఎలా పొందాలండి రక్షణ? ఎలా పొందాలంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అన్నాడు యేసు ప్రభువారు. ఒకసారి చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏం పొందాలంటమ్మా? మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. ఈ రక్షణ పొందాలంటే ఏం చేయాలంట? ఎలా పొందాలి? మారు మనసు పొందాలి. ఎలా వస్తుంది రక్షణ? మారు మనసు ఉంటేనే రక్షణ వస్తుంది. మారు మనసు ఉంటేనే రక్షణ వస్తుంది, లేకపోతే రక్షణ రాదమ్మా, ఎవరికి రాదు. అయ్యా మరి నేను బాప్తిసం తీసేసుకున్నాను, నీకు రక్షణ లేదు. అయ్యా మరి నేను అక్కడ వచ్చి సంఘంలో మరి కూర్చొని బాప్తిసం పొందాను కదా, మరి రక్షణ వచ్చేది. రాలేదమ్మా. ఎందుకని? ముందేం రావాలి? మారు మనసు రావాలి. మారు మనసు లేకుండా ఎవడు రక్షణ పొందలేడు. మారు మనసు రాకుండా ఎవడు రక్షణ పొందలేడు. మారు మనసు పశ్చాత్తాపం లేకుండా ఎవడు కూడా ప్రభు రక్షణ పొందలేడు. మారు మనసు అని ఇందాక అదే చెప్తున్నాను. ఆ ఊరిలోనే పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి ఏం చేస్తుంది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏమండి తన కన్నీటితో ప్రభు పాదాలు కడిగి ఏమండి ఆయన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు, ఇదిగో ఆమె తన విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి, అమ్మా సమాధానము గలదానవై వెళ్ళుము అన్నాడు. హల్లెలూయా. ఏం రావాలి అంటే మారు మనసు కావాలి. అందుకని మారాలి చెప్పండి. ఏం మారాలి? మనుషులు మారుతున్నాం కానీ మనసులు మారతలేదండి. మనుషులు మారుతున్నాం కానీ మనసులు మారతలేదండి. ఒకవేళ మారు మనసు పొందమని దేవుడు పదే చెబుతున్నా సరే మనం ఏం చేస్తున్నామంటే హృదయాలు కఠినపరుచుకుంటున్నాం మనం. ఏమంటే దేవుడు ఎంతగా మాట్లాడితే అంత కఠినాత్మలం అయిపోతున్నాం మనం. దేవుడు ఎంతగా గద్దిస్తూ ఉంటే అంత కఠిన హృదయాలు వచ్చేస్తున్నాయి మన జీవితాల్లో. ప్రియ దేవుని పిల్లరా, దేవుని స్వరం విన్నప్పుడు మన హృదయ కాఠిన్యము అనేది మనం తొలగించుకోవాలి. హృదయాలు బండలాంటి హృదయాలు అయిపోతున్నాయి. యేసుప్రభు అన్నారు కదా, ఇదిగో నూతన మనస్సు నీకు ఇస్తాను, నూతన హృదయం నీకు ఇస్తాను, నీలో రాతి గుండె తీసివేసి నీకు మాంసపు హృదయాన్ని ఇస్తాను. రా నా దగ్గరికి రా, మారు మనసు పొందు, ఆ రాతి గుండె కాఠిన్య గుండె తీసివేస్తాను, నా దగ్గరకు రా అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రియ దేవులారా, ఈ రక్షణ పొందడానికి ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా ఎవరు రక్షణ పొందలేరండి. ఒకవేళ పొందిన అది ఏదో తాత్కాలికమైందే కానీ ఆ రోజుల్లో కూడా చాలామంది పరిసయ్యులు, చాలామంది శాస్త్రులు, చాలామంది ఆ మతానికి సంబంధించినటువంటి యోధా మతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తిస్మం పొందడానికి వస్తూ ఉంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? ఇదిగో రాబోయే ఉగ్రత నుంచి మిమ్మలను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో, ఇదిగో మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. మారు మనసు పొందామంటున్నారు కదా, దానికి తగిన జీవితం ఉందా? మారు మనసు పొందామన్నారు కదా, దానికి తగినటువంటి మాటలు మనలో ఉన్నాయా? మారు మనసు పొందామని చెబుతున్నాం కదా, దానికి తగ్గట్టు ఆ విశ్వాస జీవితం మనలో ఉందా? ప్రభువు అడుగుతున్నాడు. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించాలి. ఆ ఫలాలు లేకుండా ఏమంటే మారు మనసు లేకుండా నేను రక్షణ పొందాను అంటే ఆ రక్షణ దేవుని ఎదుట నిలబడేది కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి రక్షణ పొందకపోతే ఏమైద్దండి? ఇప్పుడు ఎలా పొందాలి అనే మాట విన్నాం. ఇప్పుడు 3వ ప్రశ్న అయిపోయింది. రక్షణ అంటే ఏంటనే చెప్పాను, ఏమంటే ఎందుకు పొందాలో చెప్పాను, ఎలా పొందాలో చెప్పాను. ఇప్పుడు 4వ ప్రశ్న ఏంటంటే అసలు ఈ రక్షణ పొందకపోతే ఏమైద్దండి? ఏమైద్దంటే మార్క్స్ వార్తలో ఉంది, 16:16 ఉంది కదా, అందరూ తెలిసిన మాటలు ఇవన్నీ, నేనేం కొత్తగా చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న మాటలే చెబుతున్నా. మార్క్స్ వార్త 16
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడి. ఏంటండి శిక్ష? ఏంటి శిక్ష? అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములు బాధ. ఆ బాధ తట్టుకోలేము ప్రియ దేవుని పిల్లరా. ఎందుకంటే అది 1 సంవత్సరం బాధ కాదు, అది 2 ఏళ్ళు 3 ఏళ్ళ బాధ కాదు. అది ప్రియ దేవుని పిల్లరా, అగ్నిలో యుగ యుగాలు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ బాధ అండి, ఆ బాధ. అందుకనే మనం భయపడాలి, దేవునికి భయపడాలి, రక్షణ తొందరగా పొందాలి, మారుమనసు తొందరగా పొందేయాలి. దేవునికి స్తోత్రం. పాపము నుండి విడుదల పొందాలి, లేకపోతే అగ్ని కాచుకొని ఉంది మన కోసం. ఏమండి? అగ్ని కాచుకొని ఉంది. అక్కడ ఏడుపునో పండ్లు కొరుకుట, పట 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 పండ్లు కొరుకుతారని. ఎందుకని? ఆ బాధ తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక, ఆ అగ్ని దెబ్బకి తట్టుకోలేక పట పట పళ్ళు కొరుకుతారంట. ఎందుకంటే తిట్టడానికి ఎవరు ఉండరు అక్కడ. మనకి ఇప్పుడు కోపం వస్తే ఎవరి మీద ఒకళ్ళ మీద చూపించేస్తాం. కోపం వస్తే ఇప్పుడు ఎవరొకరు ఉన్నారు, ఇంట్లోనో బయట ఎవరొకరు ఉన్నారు. కోపం వస్తే వెంటనే చూపిస్తాం. ఇక అక్కడ మన కోపాన్ని చూపించడానికి ఎవరు లేరు, ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ బాధ తట్టుకోలేకంట కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియకంట ఎవరికి వాళ్ళంట పళ్ళు పటపట 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 కొరుకుతారట. అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదు. ఎందుకమ్మా శిక్ష? ఎందుకు అనవసరంగా శిక్ష? దేవుడు అవకాశం ఇస్తున్నాడు కదా, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినమని ప్రభు పదే పిలుస్తూ ఉంటే ఆ శిక్షలోకి వెళ్ళిపోవడానికి దేవుడు ఇష్టపడతాడా? నువ్వైనా ఎవరైనా సరే. ఏమంటే మనం ఆ శిక్షలో అగ్నిలో పడిపోవడానికి దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. అందుకని ప్రియదేవుల దేవుడు పిలుస్తున్నాడు, రక్షణ పొందండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మరి ఇప్పుడు అవసరమా కాదా? పొందుకోపోతే ఏమవుద్దిలే అని అనుకుంటామా? ఏమండి? పొందుకోపోతే, రక్షణ పొందపోతే నాకేమైద్దిలే, రక్షణ పొందపోతే ఏమైద్ది, ఇప్పుడు పొందాలంటావా, రక్షణ పొందపోతే ఏమైద్ది అని ఎవరైనా అనుకోగలరా? ఎందుకు? నువ్వు నమ్మి రక్షణ పొందితే, ఏమండి, నువ్వు నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఇప్పుడు ఎవరైనా అనుకోగలరా? నేనెందుకు పొందాలి బాప్తిస్మం, నేనెందుకు పొందాలి రక్షణ అని ఎవరైనా అనుకోగలరా? ఒకవేళ అనుకున్నారనుకోండి, వాళ్ళు దేనికి సిద్ధపడిపోయారు? శిక్షకి. ఆ శిక్ష ఏదో జైలు శిక్ష కాదు, రిమాండ్ కాదు. 14 రోజులు రిమాండ్లో ఉండి పంపించేయడానికి, బెయిల్ మీద పంపించడానికి అది 14 రోజులు రిమాండ్ కాదమ్మా, యుగాలు కాలే బాధది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడేమో రక్షించబడి ప్రభువుతో ఉన్నాడు, నమ్మని వానికి ఏముంది? శిక్ష ఉంది. ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రభు పిలుస్తున్నాడు. రాబోయే ఉగ్రతది. ఆ ఉగ్రత నుంచి నువ్వు రక్షించబడాలని, ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోవాలని కదా యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఆయన రక్షకునిగా, గొర్రెపిల్లగా వచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి అని అంటే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం 10 వచనాలు 9-10 వచనాలు చదవండి. అలాగే మరొకరు అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం చదవండి. మరొకరు ఏమండి, రక్షణ పొందాలంటే ఏం చేయాలంట? అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, ఏమండి, దేవుడు మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. నోటితో ఒప్పుకోవడం అంటే బాప్తిస్మం. మరి హృదయంలో విశ్వసించడం అంటే మారు మనసు. ఈ రెండు అవసరమే.
ఈ రెండూ అవసరమే. నోటితో ఒప్పుకోవడం అంటే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అడుగుతాం కదా సేవకులమే, అమ్మా ప్రభువుని ఒప్పుకుంటున్నావా రక్షకునిగా? అవునయ్యా నేను ఒప్పుకుంటున్నాను. మరి ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడని ఒప్పుకుంటున్నావు? అవునయ్యా నేను ఒప్పుకుంటున్నాను. మరి నువ్వు ప్రభువుని వెంబడిస్తావమ్మా విశ్వాసంతో? అవునయ్యా నేను వెంబడిస్తానయ్యా. అదేంటిది? అది ఒప్పుదల. యేసు ప్రభువుని యొక్క రక్షకుడని ఒప్పుకోవడం దేంతో? నోటితో ఒప్పుకోవాలి. హృదయములో ఏముండాలి? విశ్వాసము. ఆయనను దేవుడు మృతులలో నుండి లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల దాన్నే మారు మనసు అంటారు. అయ్యో నేను పాపిని, ఆయన నా పాపాల కొరకు మరణించాడు, ఆయన నా పాపాల కొరకు సమాధి చేయబడ్డాడు, ఆయన నా పాపాల కొరకు తిరిగి లేచాడు అని నీ హృదయములో విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదువు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. అపొస్తలుల కార్యముల గ్రంథంలో వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందాలి అంటే నేను ఏమి చెయ్యాలి? ఇదిగో ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఒక జైలర్, ఏమన్నా ఒక చెరసాల నాయకుడు అంటున్నాడు. పౌలు శీలను చూసి అంటాడు కదా, అయ్యలారా రక్షణ పొందాలంటే నేను ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యాలి అంటే వారు అంటున్నారు కదా, అందుకు వారు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము, విశ్వాసము, విశ్వాసము. ఏమండి? ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. మరి ఆ చెరసాల నాయకుడు ఆ రాత్రికాల సమయంలోనే పౌలు శీలను తీసుకుని వచ్చి వారి గాయములను కడిగి ఆ రాత్రి కాలంలోనే వారి ద్వారా ఏం పొందాడు? బాప్తిస్మం పొంది రక్షణ పొంది తన ఇంటి వారితో కూడా సంతోషించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది రక్షణ సంతోషం. అది రక్షణానందం. ఏమండి? పాపాలు ఎవడైతే విడిచిపెట్టేస్తాడో, పాపపు జీవితాన్ని ఎవడైతే విడిచిపెట్టేస్తాడో, పాపపు బ్రతుకుని ఎవడైతే విడిచిపెట్టేస్తాడో వాడి జీవితంలోకి దేవుడిచ్చే ఆనందం అది రక్షణానందం. హల్లెలూయా. ఆ రక్షణానందాన్ని పొందిన వాడు ఎవరంటే చెరసాల నాయకుడు ఇక్కడ కనపడుతున్నాడు. తన ఇంటి వారితో కూడా అతడు సంతోషించెను, ఆనందించెను, గంతులు వేస్తున్నాడు. ఆ ఆనందము సంతోషము అది ఈ లోకంలో ధనం వల్ల వచ్చింది కాదు, ఈ లోకంలో ఇళ్ళు వాకిళ్ళు వల్ల వచ్చింది కాదు, ఈ లోకంలో డబ్బుల వల్ల లేకపోతే దేని వల్ల, ఆస్తి వల్ల, ఐశ్వర్యం వల్ల వచ్చింది కాదు, కానీ పరలోకము నుంచి దేవుడు మనకిచ్చినటువంటి రక్షణానందం అది. హల్లెలూయా. అదే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. అదేమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అంటే చాలామంది ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణ బంధనలు అంటే ఇంకా వాయిదాలు వేస్తున్నారు. రక్షణ బంధనలు అంటే ఇంకా వచ్చే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకే వాయిదాలు వేస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము. హల్లెలూయా. మరి నిజంగా ఈరోజు రక్షణ పొందినటువంటి కూడిక, రక్షణ పొందినటువంటి బిడ్డ మరి మౌనిక చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈరోజు నా జీవితంలో ఒక సంతోషకరమైన దినము. హల్లెలూయా, హల్లెలూయా. మరి రక్షణ ఎందుకంటే తను రక్షించబడింది, లోకంలో ప్రభు బిడ్డగా మార్చబడింది, ప్రభు రక్తంలో కడగబడింది, ప్రభు రక్తంలో ముద్రించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా తనకి ఇక రాకడన్నా లేకపోతే ఉగ్రదానికి తనకి ఏం భయం లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ప్రభు రక్తంలో కడగబడి ముద్రించబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు రక్షణ పొందలేదో వారికి ప్రియదేవులారా ప్రభు రాకడ ఒక భయంకరమైనటువంటి మహా ఉగ్రత దినం అది. కానీ రక్షణ పొందిన వారికి అది ప్రభువుతో ఉండే సుదినం, శుభదినం అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే రక్షణ పొందిన వారు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వారందరూ కూడానంట ప్రభువుని ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోకి వెళ్తారట. రక్షించబడిన వారు
రక్తంలో కడగబడిన వారు, మారు మనసు పొందిన వారు ఆ మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకొనంట ఆ 7 ఏండ్ల విందులో పాల్గొంటారట. హల్లెలూయా, హల్లెలూయా. 7 ఏండ్ల విందు అక్కడైతే 7 ఏండ్ల శ్రమలు ఎక్కడా? 7 ఏండ్ల శ్రమలు ఎక్కడా? రేపు ఎవరు రక్షణ పొందలేదు వారు శ్రమల పాలవుతారు. ఎవరు రక్షణ పొందారో 7 ఏండ్ల విందులో వారు పాల్గొంటారు. ప్రియ దేవుని పిల్లలు, ఇంకా రక్షణకు దూరంగా ఉన్నావా? రక్షణ పొందకుండా ఉన్నావా? మారు మనసు పొందకుండా ఉన్నావా? దేవుడు ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగం దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ పొందిన వారు ఏం చేయాలంటే ఇదిగో మరి ఒక్క మాట, చివరి మాట చదివించేసి ముగించేస్తాను. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తే కనుక 42వ వచనం చదవండి ఒకసారి. రక్షణ పొందిన వారు ఏం చేశారంట? వారు అపోస్తుల బోధ యందును, ఏమండి, సహవాసమందును, రొట్టె విరచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. రక్షణ పొందిన వారు చేయాల్సింది ఏంటంటే దేవుని బోధలో పెరగాలి. హల్లెలూయా. దేవుని వాక్యములో పెరగాలి. దేవుని యొక్క మాటలో వినాలి. ఆ మాటలకు విధేయత చూపించాలి. ఆ బోధలో పెరగాలని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. అంతేకాదు ప్రియ దేవులారా, వాళ్ళు అపోస్తల బోధ యందును, సహవాసమందును, ఏమండి, సహవాసము, పరిశుద్ధ సహవాసము, సంఘ సహవాసములో, అలాగే రొట్టె విరచుట యందును, ప్రార్థన చేయుట యందును, బల్లారాధనలో పాల్గొవాలి. చక్కగా బాప్తిస్వం పొందిన వాళ్ళు, ఏమండి, బల్లారాధనలో పాల్గొనేటప్పుడు మనలను మనము పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎట్లా పడితే అట్లాగా బల్లారాధనలో పాల్గొనకూడదండి. మనకి అదే భయం ఉండలేదు. మనం ఎలా జీవించినా మనం బల్లారాధనలో పాల్గొవచ్చులే అనే ఒక ఆలోచనలో ఉండిపోతున్నాం. కానీ ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలనే ఒక ఆత్మ పరిశీలన మనము చేసుకోగలిగితే ప్రియ దేవులారా, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది నీకు దీవెనకరంగా ఉంటుంది. అది నీకు దీవెనే, కానీ అది నీకు ఉగ్రతగా, శాపముగా మారకూడదు. అందుకని ప్రతి ఒక్కరు ఏం చేయాలి? తమ్మును తాము పరిశీలించుకోవాలట. ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. ఎడతెగక. దానియేలు ఎన్నిసార్లు చేశాడు ప్రార్థన? 3 సార్లు కదమ్మా, 3 సార్లు, ముమ్మారు ప్రార్థన చేశాడు. మరి దావీదు 7 సార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన జీవితం ప్రియదేంపులారా, మనం నూనె సిద్ధపరచుకోవడానికి ప్రార్థన జీవితం కావాలి. ఏమంటే ఆ దివిటి వెలగాలంటే నూనెను సిద్ధపరచుకోవాలి. నూనె సిద్ధపరచుకోవాలంటే ప్రార్థన జీవితం మనకి కావాలి. ప్రార్థన మానేస్తే నూనె లేనట్టేక, నూనె అయిపోయినట్టే. ఇక మనం తర్వాత వెళ్ళి అంగట్లో కొనుక్కొచ్చుకుంటామంటే ప్రభు అంటాడు కదా, అమ్మ మీరెవరో నాకు తెలియదు. ప్రార్థన మానకూడదు ఎప్పుడు కూడా. ప్రార్థన మన జీవితాలకు ఆశీర్వాదకరమైంది. హల్లెలూయా. బాప్తిస్వం పొందిన వారట ఏం చేశారంటే అక్కడ అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రియ దేవుని పిల్లరా, మరి అలాగున దేవుడు మౌనికాని ఆత్మీయురాలిగా సిద్ధపరచి దీవించునుగాక. తన ప్రార్థన ద్వారా తన భర్త కూడా రక్షణ పొందినట్లుగా ప్రభువు అనుగ్రహించునుగాక. ఇంకా రక్షణ పొందని వారు ఎవరున్నారో, ఇది మాది కాదులే అనుకోకుండా, ఈ సువార్త మాకు కాదు అని అనుకోకుండా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి త్వరపడి రక్షణ పొందుదురుగాక. ఆమె